హలో జూనియర్ రామ్ చరణ్, నువ్వు పిలికేసుకుంటే అట్లే కనిపిస్తావు. ఎట్లా జరిగింది షూటింగ్? మంచిగా పోదామా? నాకు గిఫ్ట్ చూసినావు నువ్వు? చూసినా, అంత ప్యాక్ చేసి ఉంది. లోపలేమో నాకేం తెలుసు. ఇట్లా పట్టుకో, నేను చూపిస్తా. సో ఈ బయట ప్యాకేజింగ్ అయితే ఆల్రెడీ మీరు కూడా చూసేసారు కదా. లోపల నేను ఎట్లా ప్యాక్ చేసినా అవన్నీ కూడా మీకు చూపిస్తా. నువ్వు కూడా చూడు. చూపి. సో ఫస్ట్ అయితే ఇదంతా హ్యాపీ బర్త్డే మోక్ష ధిరాన్ అని. నైస్. సో దిస్ ఇస్ నేను చేసిన కేక్. సో ఇది నువ్వు తయారు చేసిన కేకా? ఎస్. నాన్న అంతా కొన్నావు అనుకున్న బాక్స్ ఇదంతా లేదు, ఇది నేను రెడీ చేసిన. ఇది నా దగ్గర ఉన్న చాక్లెట్స్, ఇవన్నీ చాలా హెల్దీ చాక్లెట్స్. ఇవేమో పైనాపిల్ క్యాండీస్ ఇవి, అండ్ దీన్ని స్టోన్ చాక్లెట్స్ అంటారు ఇవి రెండు. ఇది అండ్ ఇది వచ్చేసి పీనట్ చాక్లెట్స్. సో దీని లోపల పీనట్స్ ఉంటాయి. అండ్ ఇవి ఏంటంటే మొత్తం అంజీర్ ఖజూర్, రెండు డ్రై ఫ్రూట్స్. సో దీంట్లో కూడా షుగర్ ఏమి ఉండదు. అండ్ ఇదైతే ప్యూర్లీ బుడ్డోడు కోసం చాలా ప్రేమగా చేసిన కేక్ ఇది నేను. అండ్ అంటే నా కొడుకు అయినా కానీ ఈ కేక్ తినిపించచ్చు నేను. అంత సేఫ్ టు కిడ్స్. అసలు షుగర్ లేదు, ఏం లేదు, నేనే చేసిన. ఇది బాక్స్ చూడంగానే మొత్తం గిఫ్ట్ కొన్నదనుకున్నా. కేక్ మా వైఫ్ తయారు చేసినాడు, శ్రద్ధ. సో మీకు ఎవరికైనా కేక్స్ కావాలంటే ప్లీజ్ టు విజిట్ శ్రద్ధ స్విష్ హోమ్. జస్ట్ కిడ్డింగ్, నిజంగా చాలా బాగా చేసినావు శ్రద్ధ. ఇంకొకటి తెలుసా, నేను ఇది కూడా చేసిన. సో కేక్ పైన, సో మేము ఇక్కడ కేక్స్ అమ్మబడును. ఎవరెవరికైతే కావాలో ప్లీజ్ కాంటాక్ట్ శ్రద్ధ స్విష్. కేక్ బాగా తయారు చేసింది, నాకు కూడా బాగా నచ్చింది. అంటే విత్ చాకో చిప్స్ బాగుందా నాన్న? కేక్ బాగా చేసింది మమ్మీ. వాసన అయితే గమ్మతుంది. అక్కడ పోయి అదిరా మన బుడ్డోడికి కోపిద్దాం కేక్. ఓకేనా? ఇట్లా పెట్టవచ్చు అప్పుడు. ఇట్లా పెట్టచ్చు కదా, బాగుంది కదా. ఓకే ఫైన్. ఓకే చలో ఫ్రెండ్స్, లేట్ అవుతుంది. బర్త్డే ఫంక్షన్ అటెండ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి తిని పడుకోవాలి. ఓకే, సో సీ యూ ఇన్ బర్త్డే. బాయ్. సో హియర్ వి కమ్ టు మోక్ష్ బర్త్డే. అండ్ డెకరేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా, చాలా ఎలిగెంట్గా చేశారు. సో బుడ్డోడు ఫొటోస్తో అండ్ బ్యూటిఫుల్ లైటింగ్స్తో. ఎంటర్ కాగానే విశ్వ ఫ్రెండ్స్ అందరు కలిసారు. మెహబూబ్ కానీ ఇంకా చాలామంది. సో ఫెల్ట్ వెరీ రిఫ్రెషింగ్. అంటే చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాను నేను కూడా. ఫస్ట్ అయితే కళ్యాణిని కలిసి అయితే ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ అంటే కళ్యాణి మీ అందరికి తెలుసుంటుంది, తన పేజ్ అమెరికాలో అమ్మ కుట్టి. సో తన్ని నేను అమెరికాకి వెళ్తేనే కలుస్తా అనుకున్నా కానీ ఇక్కడే కలిసా. అండ్ చాలా హ్యాపీ అనిపించింది తను కలిసి. సో హియర్ వి గో టు మీట్ మున్ను. ఎంత ముద్దుగా రెడీ అయ్యాడు. అందరూ ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్లో. అండ్
లాస్ట్ యొక్క వాజ్ సో హ్యాపీ టు సీ ద గిఫ్ట్. అసలు చూడగానే నువ్వు ఇంట్లో చేసా విశ్వ చెప్పాడు నాకు అని అన్నారు. నేను సర్ప్రైజ్ ఫీల్ అవుతారు అనుకున్నాను, బట్ విశ్వ చెప్పేశాడు ఆల్రెడీ. అండ్ షీ వాజ్ సో హ్యాపీ టు సీ. అండ్ నాకు అందరికంటే ఇంకా హ్యాపీ ఏంటంటే చిన్న ముక్క అయినా సరే బుడ్డోడికి తినిపించారు అక్క. సో ఐఎమ్ షూర్ వాళ్ళ కేక్ నచ్చే ఉంటుంది, బట్ బుడ్డోడు తిన్నాడు, దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. షో మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మోక్ష్. గాడ్ బ్లెస్ యూ. వి విష్ దాట్ నువ్వు ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా హెల్దీగా ఉండాలని. అండ్ కిందికి వచ్చాక చాలా మంది మా ఫ్రెండ్స్ అందరు కలిసారు. సో హారిక అయితే రాయన్ ఇస్ ఫేవరెట్ అనమాట. సో ఎప్పుడు కలిసినా కానీ లైక్ హారిక అండ్ రాయన్ హ్యాస్ అ వెరీ గుడ్ టాక్ అండ్ టైమ్. అండ్ శివజ్యోతి అక్క కలిసారు చాలా రోజుల తర్వాత. చెప్పాను కదా, చాలా రోజుల తర్వాత బయటికి వచ్చాను నేను కూడా. అండ్ నోయల్ అన్న కలిసారు. నోయల్ అన్నతో ఎప్పుడు కలిసినా ఎంత వామ్గా ఉంటుందో, అంటే తను ఎప్పుడు రిసీవ్ చేసుకున్నా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకు ఒక తెలియని పాజిటివ్ వైబ్స్ వస్తాయి తన దగ్గర నుండి. అండ్ మీ విశ్వ అండ్ నోయల్ షేర్ అ వెరీ బ్యూటిఫుల్ బాండ్ టుగెదర్. సో చెప్పాను కదా, చాలా మంది ఫ్రెండ్స్ కలిసారు. అండ్ యు నో వాట్, నాకు చాలా ఇష్టమైన ఒక వ్యక్తి అంటే ఎప్పుడు కలవలేదు. సో నేను యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడు మనం యూట్యూబ్లోనే చూస్తూ ఉంటాము. తన ఛానల్ తెలిసే ఉంటుంది మీకు, వాయిస్ ఆఫ్ వసపిట్ట మాధురి. సో మాధురి కృష్ణని ఎప్పుడూ యూట్యూబ్లో చూడడం, తను కూడా నన్ను ఎప్పుడు యూట్యూబ్ వీడియోస్లో చూడడము అలాగే జరుగుతుంది. బట్ ఫస్ట్ టైం పర్సనలీ కలిసాక కూడా ఫస్ట్ టైం కలిసినట్టు మాత్రం అస్సలు అనిపించలేదు. లైక్ ఆల్మోస్ట్ ఎప్పటి నుండో వి నో ఈచ్ అదర్ అన్నట్టే అనిపించింది. ఆ తర్వాత మేమందరం వీ హ్యాడ్ నైస్ చిట్ చాట్, మంచి ముచ్చట్లు పెట్టాము. అండ్ హియర్ కమ్స్ మై రాయన్, మంచి బ్యాట్మన్ టాటూ వేయించుకున్నాడు. అండ్ వీ హ్యాడ్ అ వెరీ నైస్ టైం. యాక్చువల్లీ చెప్పాలంటే నేను చాలా రిఫ్రెష్గా ఫీల్ అయ్యా చాలా రోజుల తర్వాత. అంటే అనిపిస్తుంది ఇలాంటి ఈవెంట్స్ కి బయటికి వెళ్తూ ఉండాలి, అందరు కలుస్తూ ఉంటే మనం కూడా కొంచెం ఫ్రెష్గా ఫీల్ అవుతాము. అండ్ ఎస్, నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం ఆ రోజు గీతుని కలిశాను నేను. సో గీతుతో కలిసాక కూడా చాలా మంచిగా అనిపించింది. సచ్ క్యూట్ అండ్ చైల్డ్ హార్ట్ పర్సన్ అంటాం కదా, అలాంటి పర్సన్ అనమాట. చిన్న పిల్లల మనసు ఉంటుంది కదా అలా. అండ్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ మీటింగ్ యూ గీతు. వాడు వేయించుకున్న టాటూ సేమ్ నోయలను వేయించుకోవాలని ఆయనను కూడా తీసుకెళ్ళి ఆయన చేతికి కూడా బ్యాట్మెన్ టాటూ వేయించాడు వాడు. ఇద్దరు కలిసి ఒక ఫోటో కూడా దిగారు, చాలా క్యూట్ గా వచ్చింది. ఆఫ్టర్ దిస్ వీ హ్యాడ్ డిన్నర్ అండ్ వీ హ్యాడ్ నైస్ టైమ్. అందరు మాటలు ముచ్చట్లు, వీ హ్యాడ్ సమ్ గేమ్స్. మొన్న బర్త్డేలో ఫుడ్ కూడా చాలా బాగుండే. ఇట్ వాజ్ వెరీ యమ్మీ. సో మంచి ఫుడ్ కూడా ఎంజాయ్ చేసాం మేము. నేనైతే డాన్స్ ఫ్లోర్ పైన వెళ్ళలేకపోయాను బికాస్ షూట్ చేస్తుంటే. బట్ లాసికతో, మా మున్నుతో అండ్ జున్నుతో మా రాయన్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు. అండ్ డాన్స్ ఫ్లోర్ పైన, గేమ్స్ దగ్గర, యాక్టివిటీస్ దగ్గర హీ హ్యాడ్ అ వెరీ నైస్ టైం. వాడు అసలు ఇంటికి వెళ్దామంటేనే వద్దు, ఏడుపే మొదలు పెట్టేశాడు వాడు. అండ్ హీ వాజ్ వెరీ అప్సెట్, మా అమ్మ ఇంటికి వద్దు అని చెప్పేసి. హీ వాజ్ సో హ్యాపీ. ఆ ఎన్వైరన్మెంట్లో అంతా కలిసిపోయాడు, అందరినీ కలిసేసి. అండ్ లాస్ట్ ఇంకా ఆల్మోస్ట్ వెళ్తున్నాం అనగానే సుష్మక్క వచ్చారు. సో తనని కూడా ఆల్మోస్ట్ నేను ఒక 5-6 months పైన అయింది కలిసి. సో అందరితో మంచి టైం స్పెండ్ చేసాము. అండ్ యువర్ రాయన్ ఇస్ హ్యావింగ్ హిస్ రిటర్న్ గిఫ్ట్స్. సో బర్త్డే అనగానే అవే ఉంటాయి కదా. సో కేక్స్ అండ్ డాన్స్, లాట్స్ ఆఫ్ యమ్మీ ఫుడ్, ఫ్రెండ్స్ అండ్ యూనో మంచి మెమరీస్, మంచి మూమెంట్స్. అండ్ అందులో ఫస్ట్ బర్త్డే అనగానే లైక్ ఎవరైనా చాలా బాగా చేయాలి, గ్రాండ్గా చేయాలని అనుకుంటాం. అండ్ ఎస్, అలాగే లాస్ట్ సెకండ్ చాలా బాగా చేశారు. బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. And we all had a very nice time. Once again, wish you a happy birthday, Munnu. We love you all. And this is today's video.
ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రద్ధాస్ విష్. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో డూ కామెంట్ మీ డౌన్. అండ్ ఇంకా ఎవరెవరితో నేను వీడియో చేస్తే మీకు నచ్చుతుందో అది కూడా చెప్పండి. ఖచ్చితంగా నేను వెళ్ళి వాళ్ళతో వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తా. సో మళ్ళీ ఒక కొత్త వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. అండ్ ఎక్కడికి వెళ్తున్నాం మనం ఈరోజు? జున్ను వాళ్ళ బ్రదర్ బర్త్డేకి. సో జున్ను ఎవరి కొడుకు? లాస్య ఆంటీ కొడుకు. లాస్య ఆంటీ కొడుకు. ఎస్. సో లాస్య అక్క వాళ్ళ సెకండ్ సన్. చిన్నోని పేరు మోక్ష్ అధీరన్. హ్యాపీ బర్త్డే మోక్.